హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మిస్ వర్మ. ఎన్ని షాంపూలు నూనెలు రాసినా చుండ్రు తగ్గట్లేదా? కొన్ని పదార్థాలను రాస్తే సమస్య తగ్గటమే కాదు, జుట్టు కూడా సిల్కీగా మారుతుంది. తలలో చుండ్రు ఉంటే దురద పెరుగుతుంది, చూడ్డానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సమస్యని దూరం చేసేందుకు రకరకాల షాంపూలు మారుస్తుంటారు. అలా కాకుండా కొన్ని ఇంటి చిట్కాలు కూడా హెల్ప్ చేస్తాయి. తలపై తెల్లని ఓ పొర ఉండి ఎక్కువగా దురదగా ఉంటే దానినే చుండ్రు అంటారు. ఈ చుండ్రు కారణంగా జుట్టు కూడా రాలుతుంది. చుండ్రుని దూరం చేయడానికి మార్కెట్లో రకరకాల షాంపూలు, సీరమ్స్, నూనెలు ఉన్నాయి. ఇవి చుండ్రుని ఇట్టే దూరం చేస్తాయని చెబుతారు. కానీ ఇలాంటి ప్రోడక్ట్స్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మానికి అంత మంచివి కావు. వీటి బదులు మనం ఇంట్లోనే కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అవ్వచ్చు. వాటిని రెగ్యులర్గా వాడటం వల్ల చుండ్రు తగ్గటమే కాకుండా జుట్టు చక్కగా హెల్దీగా పెరుగుతుంది. చుండ్రు రావటానికి ముఖ్య కారణాల్లో ఒకటి స్కాల్ఫ్ డ్రైగా ఉండటం. అలా కాకుండా జుట్టుకి, స్కాల్ఫ్కి కొద్దిగా కొబ్బరి నూనె రాయండి. కాసేపు అలానే ఉంచండి. దీనివల్ల స్కాల్ఫ్ హైడ్రేట్గా ఉంటుంది. కొబ్బరి నూనెలోని యాంటీ ఫంగల్ గుణాల కారణంగా చుండ్రుని దూరం చేస్తుంది. అయితే మనం అసలైన కొబ్బరి నూనెను వాడాలని గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా వీటిని రాస్తే ఇందులోని గుణాలు చుండ్రుని తగ్గిస్తాయి. ఆలోవెరా జెల్ కూడా స్కాల్ఫ్ని, జుట్టుని మాయిశ్చరైజ్ చేస్తాయి. దీనిని రెగ్యులర్గా మనం స్కాల్ఫ్కి, జుట్టుకి అప్లై చేయొచ్చు. దీనివల్ల చాలా వరకు మాయిశ్చరైజ్ అవుతుంది. ఇందులోని గుణాలు ఇరిటేషన్, దురదని తగ్గిస్తాయి, చుండ్రిని కూడా దూరం చేస్తాయి. గ్రీన్ టీ మన ఆరోగ్యానికి ఎంత మంచిదో జుట్టు ఆరోగ్యానికి కూడా అంతే మంచిది. దీనిని రెగ్యులర్గా మన జుట్టుకి అప్లై చేయటం వల్ల జుట్టు సమస్యలు, స్కాల్ఫ్ ప్రాబ్లమ్స్, డాండ్రఫ్ వంటివి దూరం అవుతాయి. అందుకోసం గోరువెచ్చని నీటిలో గ్రీన్ టీ బ్యాగ్స్ వేసి నానబెట్టి అది టీలా మారిన తర్వాత కాస్త చల్లారబరిచి దానిని జుట్టు, స్కాల్ఫ్కి అప్లై చేసి కాసేపటికి తర్వాత క్లీన్ చేయండి. రెగ్యులర్గా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. పెరుగు జుట్టుకు ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. దీనిని రాయటం వల్ల జుట్టుకి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. అయితే పెరుగుని ఏదైనా ప్యాక్లో కలిపి రాయటం లేదా నేరుగానైనా రాసుకోవచ్చు. దీంతో జుట్టు ఇంతకు ముందు కంటే ఎక్కువగా సిల్కీగా, హెల్దీగా మారుతుంది. నిమ్మరసం కూడా చుండ్రుని దూరం చేయటంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా స్కాల్ఫ్ pH లెవెల్స్ని బ్యాలెన్స్ చేసి డాండ్రఫ్ని తగ్గిస్తుంది. దీనికోసం ఏదైనా హెయిర్ ప్యాక్లో, మాస్క్లో నిమ్మరసాన్ని కలుపుకోండి. లేదంటే నీటిలో కలిపి జుట్టు, స్కాల్ఫ్కి అప్లై చేయండి. దీనివల్ల చాలా వరకు రిలాక్సేషన్ ఉంటుంది. చుండ్రు రావటానికి చాలానే కారణాలు ఉంటాయి. అయితే మనం రెగ్యులర్గా హెయిర్ కేర్ ఫాలో అయితే చుండ్రుని దూరం చేసుకోవచ్చు. దీనికోసం మన తలని రెగ్యులర్గా మైల్డ్ షాంపూతో క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల డాండ్రఫ్ రాకుండా ఉంటుంది. మన స్కాల్ఫ్ హెయిర్పై నిదానంగా మసాజ్ చేయాలి. దీనివల్ల చుండ్రు దూరం అవుతుంది. ఎక్కువగా జింక్, బి విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఫుడ్స్ని మీ డైట్లో యాడ్ చేసుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య తగ్గకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం మంచిదని గుర్తుపెట్టుకోండి. గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనంత హెల్త్ ఛానల్.